హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో రీసెంట్గా సెకండ్ ఇయర్కి మ్యాథ్స్ 2A 2B గెస్ట్ పేపర్స్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్స్ నుంచి కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ మ్యాథ్స్ 1B 1A కూడా గెస్ట్ పేపర్స్ పెట్టండి అని. సో అలాంటి స్టూడెంట్స్ కోసమే టాప్ 3 గెస్ట్ పేపర్స్ పెడుతున్నా. డెఫినెట్గా ఇవి ఫాలో అయ్యారనుకోండి, మీకు 65+ రావచ్చు, 100%. ఓకేనా? బట్ నేను చెప్పేదైతే లాస్ట్ వరకు గెస్ట్ పేపర్స్‌లో చెప్తుంటా, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. వినండి జాగ్రత్తగా. జస్ట్ క్వెషన్ స్క్రీన్‌షాట్ తీసుకుంటే మీకు యూజ్ ఉండదు. అంటే ఎక్కడెక్కడ నేర్చుకోవాలి, ఇంకేవి నేర్చుకోవాలని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటా. సో ఫస్ట్ గెస్ట్ పేపర్ 1 చూడండి. సెక్షన్ 1 ఫస్ట్ 1 to ఫస్ట్ క్వెషన్ సెకండ్ క్వెషన్ ఫ్రమ్ స్ట్రెయిట్ లైన్స్. ఫస్ట్ స్లోప్ ఈస్ 2 ఇస్తున్నాడు. ఫైండ్ x వాల్యూ. సెకండ్ క్వెషన్ కాంకరెంట్. సో కాంకరెంట్ అయితే పీ వాల్యూ ఫైండ్ చేయాలి. ఈ కాంకరెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంతో పాటు అవి నేర్చేసుకోండి, ఈజీ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ స్లోప్ కూడా ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంటుంది మనకి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఉంటుంది ఇంకోటి, అది కూడా నేర్చేసుకోండి. థర్డ్ క్వశ్చన్ 3 vertices and 4 2 is the centroid of a tetrahedron. Find the fourth vertex. టెట్రాహెడ్రన్ సెంట్రాయిడ్ ఫామ్లో ఉంటుంది మనకి. అండ్ టెట్రాహెడ్రన్ సెంట్రాయిడ్ ఫైండ్ చేయడం కూడా ఒక ఫామ్లో ఉంటుంది. ఆ సెంట్రాయిడ్ క్వశ్చన్ కూడా ఉంటుంది, అది కూడా నేర్చేసుకోండి దీంతో పాటు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ కూడా ఇంకొక ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ ది ప్రాబ్లం, సేమ్ ఫామ్లో ప్లస్ జస్ట్ డిజిట్ డిఫరెంట్. సో ఇది ఫస్ట్ ఫ్రమ్ ప్లేన్ చాప్టర్ ఇది. ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రమ్ సిక్స్త్ అండ్ లిమిట్స్ ఇది. సెవెంత్, ఎయిత్ అండ్ డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్. నైన్త్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. 10th వెరిఫై రోల్స్ థీరం, ఇది కూడా అప్లికేషన్ డెరివేటివ్సే. ఇది రోమన్ 1 ప్రాబ్లం, సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ లోకస్, సెకండ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్సెస్, థర్డ్ ఫ్రమ్ స్ట్రెయిట్ లైన్స్ ఇది. 14th క్వశ్చన్ ఇది లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 15th ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. 16th 17th ఫ్రమ్ అప్లికేషన్ డెరివేటివ్స్ రెండు కూడా. సో ఇది నెక్స్ట్ సెక్షన్ సి. ఫైండ్ ద సర్కమ్ సెంటర్. పాయింట్స్ ఇస్తున్నాడు, సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మ్యూచువల్ పర్పెండిక్యులర్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్లో క్వశ్చన్ ఇది. హోమోజనైజింగ్ ప్రాబ్లం ఇది. సో అవి ఒక 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే వాటి నుండి ఒక ఐఐక్యూ వస్తుంది మీకు. ఇది 20th క్వశ్చన్ కూడా పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్సే. 21st DCSTRs, యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ క్యూబ్. 22nd డిఫరెన్షియేషన్. 23rd 24th ఫ్రమ్ అప్లికేషన్ డెరివేటివ్స్. నెక్స్ట్ గెస్ పేపర్ 2. Find the equation of the straight line passing through -4,5 and cutting equal intercepts. ఈక్వల్ ఇంటర్సెప్ట్ ప్రాబ్లమ్స్ 2 ఉంటాయి, అవి నేర్చేసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ ప్రాబ్లమ్ 3 ఉంటాయి, వీటితో పాటు సేమ్ మోడల్ ఉంటాయి. సో అవి కూడా దీంతో అది నేర్చుకున్నప్పుడే ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద డిస్టెన్స్, ఫైండ్ x వాల్యూ ఆఫ్ ద డిస్టెన్స్ ఇస్ 9 units. Fourth question, transform into intercept form. Fifth, sixth from limits. Seventh, eighth from differentiation. Ninth, 10th from application derivatives. Section B, first question locus, second transformation, third straight lines, 14th limits and continuity. ఆల్సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో ఒక 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఒక ఎస్ఏక్యూ వస్తుంది మీకు. 15th డెరివేటివ్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సెక్షన్ సి, ఫస్ట్ క్వశ్చన్ యాడ్ ద సెంటర్. 18th క్వశ్చన్ సేమ్. 19th క్వశ్చన్ హోమోజనైజింగే, పర్ఫెక్ట్లో ప్రూవ్ కే వాల్యూ ఫైండ్ చేయలేదు. 20th క్వశ్చన్ ఫ్రమ్ సేమ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, అది కూడా. 21st ఫ్రమ్ DCSTRs, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ హూజ్ DCs ఆర్ గివెన్ బై ద ఈక్వేషన్స్. 22nd డిఫరెన్షియేషన్. 23rd రిబీజ్ ద కాన్స్టెంట్ ప్రూవ్ చేయడం. 24 వైర్ మ్యాక్సిమం ఇన్ ఒక ప్రాబ్లం ఇది 24th క్వశ్చన్. సో దిస్ ఈస్ గెస్ పేపర్ 2. నెక్స్ట్ గెస్ పేపర్ 3.
ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ టు నార్మల్ ఫార్మ్. ఇది నార్మల్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేయాలి. సెకండ్ క్వెషన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే కేపీ వాల్యూ ఫైండ్ చేయడం. పర్పెండిక్యులర్ ఉంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ప్యారలల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దీన్ని నేర్చుకున్నప్పుడు ప్యారలల్ ప్రాబ్లమ్ కూడా నేర్చుకోండి. ఈజీ అవుతుంది మీకు. థర్డ్ క్వెషన్ ఫైండ్ ద ఫోర్త్ వర్టెక్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. హూజ్ వర్టిసెస్ ఆర్ ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఇంటర్సెప్ట్స్ ఇస్తున్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఫైండ్ చేయాలి. ఫిఫ్త్ సిక్స్త్ ఫ్రమ్ లిమిట్స్. సెవెంత్ ఎయిత్ ఫ్రమ్ డిఫరెన్షియేషన్. నైన్త్ క్వశ్చన్ జనరల్గా ఒకసారి చూడండి. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. బట్ కొన్నిసార్లు ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ కూడా అడగవచ్చు వాడు. సో అందుకే క్వశ్చన్ చేంజ్ చేసిన నైన్త్ క్వశ్చన్. ఒకసారి అడిగాడు సేమ్ ఇదే మోడల్లో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అని. అంటే జనరల్గా మనం ఎక్స్పెక్టేషన్ నైన్త్ క్వశ్చన్ అనేది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ రావచ్చు అనుకుంటాం. సో కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటాడు. నెక్స్ట్ సెక్షన్ బి 11th 12th 13th 14th ఫ్రమ్ లిమిట్స్, ఫస్ట్ ప్రిన్సిపల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్. నెక్స్ట్ సెక్షన్ సి ఈ స్ట్రేట్ లైన్స్లో ఈ ఎల్ఎక్యూ చూడండి. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడే. ఇలాంటి ఈ క్వశ్చన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి. అంటే సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఆ రెండింటికి నేర్చుకున్న తర్వాత ఆ 2 థియరమ్స్ ఉంటాయి, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ థియరం. దాని తర్వాత ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఇది కూడా ఒకసారి ఇచ్చాడు ఇంతకుముందు లాస్ట్ 5-6 ఇయర్స్లో. 19th హోమోజనైజేషన్ ప్రాబ్లం. 20th ఇది కూడా పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్సే. 21st పర్పెండిక్యులర్ ప్రూవ్ చేయడం. 22nd 23rd ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. 24th రెక్టాంగిల్ షీట్ మ్యాక్సిమం మినిమా. సో దిస్ ఈజ్ గెస్ట్ పేపర్ 3. సో నేను ఇచ్చే ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇంకా స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇది డెఫినెట్గా ఇచ్చేస్తా. సో మీకు ఆ లింక్ నుండి జాయిన్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేసుకోవచ్చు, నేను మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ప్రిపేర్ వెల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.